ఏంటి కూర ఎలా ఉంది అనుకుంటున్నారా? ఇది పనసగింజల కూర అండి. ఇది ఎలా వండాలో చెప్తాను. ఫస్ట్ పనసగింజలను ఇలా తీసి కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి సరిపడ వాటర్ వేసుకోండి. కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి కుక్కర్ విజిల్ పెట్టి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయాక విజిల్ తీసేసి చిల్లుల గిన్నెలో వేసానండి. చిల్లుల గిన్నెలో వేసాక ఈ గింజకి ప్రతి గింజకి పైన పొట్టు ఉంటుంది. కన్ఫామ్గా పొట్టు తీయాలండి, లేకపోతే తినేటప్పుడు మనకు చిరాగ్గా అనిపిస్తుంది. పొట్టు తీసేసాక గింజలు ఎలా ఉంటాయండి, మనం ఇలా వండుకోకూడదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కో గింజని 3 పీసెస్ కింద కట్ చేయాలి. నెక్స్ట్ మూకిట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు జీలకర్ర వేసి వేగనివ్వాలి. అది వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కదిపి సరిపడినంత పసుపు వేసి, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇది కొన్న పసుపు కాదు, మాకు ఇంట్లో ఆడించిన పసుపు, ఎక్కువ కలర్ ఉండదు. వేసి ఒక్కసారి బాగా వేగనివ్వాలి. వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వీడియో మిస్ అయింది. అల్లం వెల్లుల్లిపాయ వేగాక 3 టమాటోస్ కట్ చేసి వేసుకోండి. ఏమనుకోకుండా వీడియో మిస్ అయింది. అవి టమాటా మగ్గాక కొంచెం కారం యాడ్ చేసి ఒక్కసారి కదిపి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న పనసగింజలు వేసి ఒక్క నిమిషం మగ్గనివ్వాలండి. మగ్గితే ఆ పనసగింజలకి ఉప్పు కారం అయ్యి కూడా బాగా పడుతుంది. అది బాగా మగ్గినాక సరిపడిన వాటర్ వేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ కారం అవి సరిపోయినాయో లేవో చూసుకోవాలండి. మాకైతే సరిపోయింది. మీకు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నీళ్ళు ఇంక దగ్గరకు వచ్చేసాక కొంచెం మసాలా పౌడర్ వేయండి. ఇందులో ఫైబర్, విటమిన్ B3, పొటాషియం ఎక్కువ ఉంటాయంటండి. పనసగింజలు పడేయొద్దు. అప్పుడప్పుడు ఇలా కూర ట్రై చేయండి. ఇది కూర అంతా దగ్గర పడ్డాక ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.